బీసీలకు బ్యాడ్ మార్నింగ్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా గాంధీ భవన్లో కూర్చొని 42% రిజర్వేషన్కు జీవసమాధి చేసిరు. మంగళం వారి దింపుడు గల్లెం ఉంటుంది చూడు, అక్కడికి తెచ్చి ఆపిండి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికల్లోకే రాము, 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాకనే వస్తాం అని డాంబికాలు పలికినటువంటి నాయకులంతా 42% రిజర్వేషన్కు పాడగట్టి ఇప్పుడు కాష్టాల గడ్డ తీసుకుపోతా ఉన్నారు. మధ్యలో దింపుడు గల్లెం కాడ దింపి పొన్నం ప్రభాకర్ను ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ను వీళ్ళందరినీ ఏడ్చినట్టు యాక్టింగ్ చేయమంటే వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేసిరు. ఆల్రెడీ కూ అని పిలుస్తూ ఉన్నారు. లేవు 42% లేవు అని అంటూ ఉన్నారు. అయిపోయింది దాని పని. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా జరిగేది ఇదే 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 అని. జానారెడ్డి ఎప్పుడైతే ఎంటర్ అయిండో, జానారెడ్డి ఎప్పుడైతే ఈ డిస్కషన్లోకి ఎంటర్ అయిండో అప్పుడే దానికి జీవ సమాధి కార్యక్రమాన్ని ప్రారంభించారనేది నేను కుండ బద్దలు కొట్టినట్టు 6 నెలల కింద చెప్పిన. ఈ రెడ్లు మనకు రిజర్వేషన్ ఇవ్వరు, వీళ్ళు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేరు. ఏందంట ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఉన్న కేసులలో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడతాం. ఇప్పుడు కొత్తగా వేస్తే 42% రిజర్వేషన్ విషయం కొత్తగా వేస్తే బెంచ్ మీదకి రావడానికి లేట్ అవుతుందని వీళ్ళ చర్చనట. సిగ్గుండాలేమన్నా చెప్పడానికి. ఒక అర్జెన్సీ మ్యాటరు. ఇక్కడ హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ముందుకు దాన్ని తీసుకుపోయి ఇక్కడ మాకు అర్జెన్సీ ఉందని అడిగితే ఒక్కటే రోజులో బెంచ్ మీదకి వస్తుంది. అటువంటిది చేయకుండా ఈ రిజర్వేషన్లను బీసీలకు ఇయ్యొద్దు, బీసీలు అనేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పరంగా ఎన్నికల్లో పాల్గొనొద్దు, వాళ్ళు పైకి రావద్దు అనేటువంటి కుట్ర కుతంత్రాలతోటి దొంగ ముచ్చట్లు చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు దోకా చేసింది. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు బీహార్లో తిరుగుతూ ఉన్నారు కదా ఓట్ చోర్ అని. ఈడ రిజర్వేషన్ చోర్ చేసింది నీ ప్రభుత్వం. బీసీల తలలోంచి అన్నం బయట పారేసింది నీ ప్రభుత్వం. ఇక్కడ మంత్రులు, బీసీ మంత్రులకు నేను అడుగుతా ఉన్నా, ఏమాత్రం అనిపిస్తలేదా మీకు? శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ అంటే మొత్తం వాళ్ళ కలిసిపోయిండు. ఏమనిపిస్తలేదా? కొండా సురేఖ గారు మీకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించలేనటువంటి మంత్రులు మీరు ఉండేందుకు లేకెందుకు రాజీనామా చేసి బీసీ ప్రజల దగ్గర రండి. బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎంపీలు, బీసీ నాయకులు అందరూ ఉన్నారు కదా. ఏందంట ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులలోకి పోతారట. ఎగ్జిస్టింగ్ కేసులు ఎప్పుడు లిస్ట్ అయింటే అప్పుడు మాట్లాడాలి వీళ్ళు, కొత్త కేసు కాదు. రెండోది సుప్రీంకోర్టే చెప్తుంది కదా, ఆగవే హైకోర్టు సెప్టెంబర్ 30 అంటున్నావు, ఈడ వేరే వ్యవహారం ఉంది, మేము పరిశీలించేదాకా దాన్ని ఆపుతుంది కదా. ఆ ప్రయత్నం చేయకుండా బీసీలను నయవంచనకు గురి చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని బీసీల ద్రోహిగా సంపూర్ణ ముద్ర వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. 100% ముఖ్యమంత్రి బీసీల ద్రోహిగానే మారిపోయాడు. మీదికేదో యాక్టింగ్, మీదికేదో బీసీలకు నిన్న ఆ సమావేశంలో అందరు ఎన్నికలు పెట్టాలంటుంటే లే బీసీలకు న్యాయం జరగాలని ఈయననే అంటున్నట్టుగా వార్తలు. వాహ్, ఏం యాక్టింగ్, ఏం డ్రామా ఇది. నేను మొత్తుకుంటూనే ఉన్నా, ఆపుర్రా పాలాభిషేకాలు, ఆపుర్రా పూలదండలు, బుకేలు తీసుకొని ఉరితిరి, ఆపుర్రా నాయన ఆపుర్రా అని మొత్తుకున్నా. ఇన్నరా? బుక్కగులాలు చల్లుకొని గజం గజం ఎగిరి దుంకి ఒక్కరన్న చేతిలో ఉన్నారా? ఏమైంది అలా? గాంధీ భవన్ ముంగడ పటాకులు కాలిస్తిరి, సచివాలయం కాడ సీట్లు వంచుకొని తింటిరి, డిసిసి ఆఫీసుల కాడ దండోర లేపిస్తిరి. అయిపోయింది. బీసీల మహనీయుడు రేవంత్ రెడ్డి అని ఆఖరికి మహేష్ కుమార్ గౌడ్ అననే అనే, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పే. ఈ రకంగా బీసీలను నయవంచనకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలి? బీసీలు ఒక్కసారి ఆలోచించాలి. వీళ్ళ జీవితంలో ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర లేదు. ఆ రోజు ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుకూలంగా ఓటేసిన చరిత్ర వీళ్ళది. కాబట్టి బీసీ ప్రజలారా,
మరి ఏంది మల్లన్న, ఏం జరుగుతూ ఉంది, ఎట్లా చేద్దాము? మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. తీన్మార్ మల్లన్న ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, బీసీ మేధావి వర్గం ఉంది, బీసీ జేఏసీ ఉంది, బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అందరం కూడా ఉన్నాం. వీళ్ళు ఈటితో కొడితే మనం పత్తర్తో ఎట్లా కొట్టానో నేర్పిస్తాం ప్రజలకి. మా కడుపుల మీద కాలు పెట్టి, బీసీల కడుపుల మీద కాలు పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ 6 నెలల్లో ఇస్తామని మోసం చేసి, ఇవాళ మళ్ళీ మంత్రుల కమిటట 26 తారీఖు వరకల్లా ఈ మంత్రులు చెప్పానట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, పొన్నం గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని బీసీల రిజర్వేషన్ మీద ఫైనల్ రిపోర్ట్ అన్నట్టుగా ఏం లేదు, డెత్ సర్టిఫికేట్ తయారు చేయమని చెప్పిండు వాళ్ళకు. అంతే, ఈ మంత్రుల కమిటీకి బీసీ రిజర్వేషన్ డెత్ సర్టిఫికేట్ తయారు చేయండి నాయన అని చెప్పి అప్పచెప్పిండు నిన్న రేవంత్ రెడ్డి. ఇంత ద్రోహం, ఇంత నయవంచన ఎక్కడ ఉండదు. ఇవాళ సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నాం. మళ్ళీ కోర్టుకు పోయి నాకు ఇంకా సమయం కావాలంటే ఏదా, ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తే ఇస్తుంది. కానీ వీళ్ళ ఇంటెన్షన్ పుట్టుక్కున్న వీళ్ళకి 42% రాగల్లా. ఈ యాక్టింగ్ అంతా, ఈ ధర్నాలు, డ్రామాలు. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ, ఆప్ కह रहे हैं बिहार में वोट चोर के बारे में, इधर अपना सरकार रिजर्वेशन चोरी किया, रिजर्वेशन चोरी किया. आपने जो वायदा किया हमारा बीसी परिवार लोगों को 42% रिजर्वेशन, वो खत्म कर दिया अपना चीफ मिनिस्टर. इसके में वोट चोर के बारे में आप बार बार कहते ना, अभी बात करो. तेलंगाना मॉडल बात करो. राहुल गांधी जी, वोट चोर वर्सेस रिजर्वेशन चोर. रिजर्वेशन चोर है, कांग्रेस पार्टी ने रिजर्वेशन चोरी किया. हमारा रिजर्वेशन, हमारा हिस्सा. ఇక్కడ బీసీ ప్రజలు అర్థం చేసుకోవాల్సి, నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, నేను శాసన మండలిలో కూడా మాట్లాడిన ఆ రోజే, బీసీ బిల్లు పెట్టే రోజే, మీకు ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి. తీన్మార్ మల్లన్న వట్టిగా మాట్లాడలే నేను. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరా మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బీమా. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో, ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ, నేను చెప్పిన దాంట్లో అక్షరం కూడా అబద్ధం లేదు, అక్షరం కూడా. వీళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారు. ఈ బిల్లుల ద్వారా, ఆర్డినెన్స్ల ద్వారా దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు. స్వతంత్ర కమిటీ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు, డెడికేషన్ కమిటీ అని మోసం చేస్తూ ఉన్నారు, ధర్నాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారని పదే 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 చెప్తూ వస్తూ ఉన్నాయి బీసీ సమాజానికి. ఇవాళ బీసీ సమాజం కూడా అర్థం చేసుకుంది. ఎస్, మల్లన్న చెప్పేది కరెక్ట్, మల్లన్న 100% కరెక్ట్ చెప్తుండ అనేటువంటి కంక్లూజన్కి ఇవాళ బీసీలు వచ్చారు. బీసీ ప్రజలారా, వీళ్ళు డెత్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు 42% రిజర్వేషన్కి. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మీరే డిసైడ్ చేయండి. మీరు చెప్పండి ఏం చేయమంటారు. అన్నయ్య, రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్పుల దండ వేయాలి, లేకపోతే మీరే వేసుకొని ఊరేగాలని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న, గ్రౌండ్లో ప్రజలు రెడీగా ఉన్నారు మన పార్టీ కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే అన్న, గుడ్ మార్నింగ్. మనం బీసీ నినాదం అంటూ సంవత్సరం నుంచి పోరాడుతుంటే రేవంత్ రెడ్డి గారేమో వారి టీం సభ్యుల నుండి మన బీసీలకు మభ్యపెట్టి అందుకే ఇప్పుడు బీసీ నినాదాన్ని నీరుగారుస్తున్నాడు.
అన్న మీ అందరి డ్రామాలు ఏం చెప్పక ఆయన బీసీ పార్టీ ప్రతి ఊర్లో బీసీ బిడ్డ నిలబెట్టండి దాని దగ్గర నుండి గెలిపించుకున్నాం. ఎస్ చరణ, నువ్వు కాంగ్రెస్ పార్టీకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వంటున్నావు. 100% ఇస్తా. కాంగ్రెస్ పార్టీని, నా బీసీల కుత్క పైన కాలు పెట్టి తొక్కి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా ఈ ఈ ఈ తెలంగాణ గడ్డ మీద చేసి చూపెడతాం. బీసీల సత్తా ఏందో చూపిస్తాం. మీకు పుట్టగతులు, రాజకీయ పుట్టగతులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎక్కడ ఇప్పటికీ నా జాతుల్లో 89-90 కులాలకు ఇప్పటిదాకా అసెంబ్లీ ఆడుందో తెలియదు. ఎన్నో పేద కులాలు కనీసం సర్పంచ్ కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళ ద్వారా ఓట్లు దొబ్బుకొని మిస్టర్ రాహుల్ గాంధీ నీ ఒపీనియన్ ఏందో చెప్పు దీని మీద. రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల హక్కులను కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి చేసింది. దీని గురించి నువ్వు మాట్లాడు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నీ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ సీఎం, అగ్రవర్ణ నాయకులందరూ కూడా మా బీసీల కడుపు పైన కాలు పెట్టిర్రు. ఇది 100% అన్యాయం. కాంగ్రెస్ పార్టీ పైన బీసీ ప్రజల యుద్ధం మోగిస్తాం. ఇక ఈ పాలాభిషేకాలు, ఈ ప్రశంసలు, ఈ పూల గుత్తులు పట్టుకొని పోయినటువంటి బీసీ నాయకులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అన్నా దండం పెడుతున్నా, మళ్ళా బతుకం మళ్ళా జన్మ లేదు, గుర్తుపెట్టుకోరి. ఏమన్నా చేస్తే ఈ బీసీ ప్రజల కోసం ఇప్పుడే చేద్దాం. బీసీ ప్రజల కోసం రండి. నేను 1000 మెట్లు దిగైనా మీ కాళ్ళ దగ్గరకు వచ్చైనా సరే మిమ్మల్ని బతిలాడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు పొరపాటున అమ్ముడు పోకండి, అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. రండి. మన ప్రజలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మన ప్రజలు మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు. 26 తారీఖు నాడు మంత్రులు ఇచ్చే కమిటీ రిపోర్టే బీసీల 42% డెత్ సర్టిఫికేట్. అది 42% రిజర్వేషన్ కు డెత్ సర్టిఫికేట్ రాస్తా ఉన్నారు వాళ్ళు. బీసీ మేధావులందరినీ, బీసీ యువతను, బీసీ ఎవరైతే కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ నాయకులకు, బీసీ ఉద్యోగస్తులకు అందరికి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, నవార్ నెవర్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. మనము చనిపోయిన తర్వాత కూడా మనకు చరిత్ర ఉండాలి. ఆ చరిత్రలో మనం అందరం కూడా భాగస్వాములుగా ఉండాలి. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా. ఇక వీళ్ళ కథ మనకు అర్థమైపోయింది, వీళ్ళ భాగవతం మనకు అర్థమైపోయింది. నువ్వే ఎట్లా పసిగట్టినవు? మళ్ళా ఇది ముందే చెప్పినావు కదా, ఇది 4 నెలల కింద మార్చిలోనే చెప్పినావు కదా ఈ కుట్ర కుతంత్రాల మీద. ఎట్లా అంటే నేను చెప్పే సోదరులారా వినండి. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ స్టేట్మెంట్ మీరు గమనించిరా? అందులో ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన చేసిన అనే మాట చెప్పిండు. ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన ఎక్కడుంది? ఆ ఒత్తిడి ఎక్కడ? కులగణన చేయొద్దని ధర్నా చేయలే. ఏ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడలే. ఏ పార్టీ కూడా కులగణనను వ్యతిరేకించలే. ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఒత్తిడి వచ్చింది జానారెడ్డి అగ్రవర్ణాల నుంచి. ఈ మాట మనకు చెప్పలే. చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజే బీసీల పట్ల విషాన్ని నింపుకొని తయారై ఉన్నాడు. కాబట్టి బీసీ ద్రోహులైనటువంటి వీళ్ళని, బీసీ నయవంచకులైనటువంటి వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప బీసీలకు బతుకులు మారాయి. బీసీ ప్రజలారా తేలిపోయింది. శత్రువు ఎవడో చెప్పిన నేను, శత్రువుకు మనకు మధ్యలో గీత గీసిన, శత్రువు అక్కడున్నాడు మనం ఇక్కడ ఉన్నాడని చెప్పిన. ఇన్నేళ్ల దశాబ్దాల పోరాటంలో బీసీల శత్రువు ఎవడో గీత గీసి వాడిని అవతలికి నిలబెట్టి నీ ఓటే వద్దుపు అని చెప్పిన. ఇవాళ యువతల వైపు బీసీలను నిలబడ్డం, బరిగీసి ఈ యుద్ధం చేయాల్సిందే. పార్టీలు బీటీలన్నీ వదిలేసేది. పార్టీలు, వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకుల ఏ పార్టీ లేదు. మనమంతా ఒక్క తల్లి పిల్లలం. మనల్ని భారత రాజ్యాంగమే తరగతుల వాళ్ళు, ఒకే తరగతి వాళ్ళని చెప్పింది. కాబట్టి బీసీలంతా ఒక్కటే. బీసీల పేరు మీద బీసీలకు పార్టీ పరంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసే బీసీ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టండి. ఇంత నయవంచన
ఇంత మోసమా? మాట్లాడరా? ఎన్ని రోజులు బతుకుదాం అనుకుంటారు భూమి మీద? ఎన్ని రోజులు బతుకుతారు ఇంకా? ఇది తేల్చుకోవాల్సినటువంటి యుద్ధం. 26 తారీఖు రోజు మంత్రుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ తర్వాత నేను ఇంకా స్పష్టంగా మాట్లాడతా. ఆ రోజు కార్యాచరణ చెప్తా. ఎల్లుండే ఈలోపు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవి ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో వీళ్ళని నమ్మకనే నేను నా పనిలో ఉన్నా. వీళ్ళని నమ్మలే, వీళ్ళ జోలికి పోలే. అందుకోసమే ప్రజలారా, ఖచ్చితంగా బీసీల పార్టీ వస్తుంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి బీసీలను అనగదొక్కాలని చూసిన వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్లకు ఆ గతి తీసుకొస్తాడు. ఎంతో మంది ఎంబీసీ కులాలు, ఎంబీసీ ప్రజలు, ముస్లిం మైనారిటీలు, పేద వర్గాల ప్రజల కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్లతోని వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఎస్, ముఖ్యమంత్రి గారు, నేను చెప్తా ఉన్నా, మీరు మాకు దోకా చేసిరు కదా, కావాలనే దోకా చేసినావు. నువ్వు కావాలనే దోకా చేసినావు. దీని వెనకాల ఎవడెవడున్నాడో వారి లిస్టు తయారు చేస్తాం, ప్రజాక్షేత్రంలో వేస్తాం, మీకు పుట్టగతులు చేయకుండా చేస్తాం, ఎక్కడ కూడా తట్టెడ మట్టి మీకు పుట్టకుండా చేస్తాం. మమ్మల్ని అన్యాయం చేస్తారా? అమాయకులైన బీసీ ప్రజలు నోరు లేదు, అడగలేరు. ఇలా ఆ ప్రజల నుంచే నేను అడుగుతా ఉన్నా, ఆ ప్రజల మనిషిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా మీరు పెట్టేటువంటి నయానో భయానో బేరసారాలకు ఒక్కరిద్దరు లొంగుతుండొచ్చు, కానీ ఈ సమాజం ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటున్న వాళ్ళు మెజారిటీ మేధావులు బీసీలు ఇవాళ తయారైతా ఉన్నారు. ఎంత కుట్ర, ఎంత నయవంచన! స్వతంత్ర కమిటీ, డెడికేట్ కమిషన్, ఢిల్లీకి పోయి ధర్నాలు, రైళ్లు కట్టకపోడు, పూలదండలు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, మీ మన్మన్ మీద ఒట్టే చెప్పు, ఇయ్యాలన్న ఉద్దేశం నీకుండేనా? నేను ఒట్టే చెప్తా ఉన్నా, నా పిల్లల మీద నీకు ఇయ్యాలన్న ఇంటెన్షన్ లేదు. నువ్వు కరుడు కట్టిన రెడ్డివి, నువ్వు కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకివి, కాబట్టి నువ్వు ఇయ్యవు. నాకు అర్థమైపోయింది. ఇంత మోసం నేను ఎక్కడ చూడలే. కెన్ యూ యాజ్ ఏ సిటిజన్ నాట్ ఫైల్ ఏ కేస్ ఇన్ సుప్రీంకోర్టు అని అడుగుతా ఉన్నాడు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. 42% ఇస్తాన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీజేపీ పార్టీయో. నీవు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అప్పుడు మేము చూసుకుంటాం. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందా, బీఆర్ఎస్ మాట్లాడుతుందా, ఇంకెవరు మాట్లాడుతారో మేము చూసుకుంటాం. నువ్వు ఆ ప్రయత్నమే చేయలే. ఇలా బీసీల ద్రోహిగా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయమని తిరుగుతావు? రేపు పొద్దున గ్రామాల పొంటి ఏ ముఖం పెట్టుకొని వస్తావు? మా ఉద్యోగాల మీద, మా విద్య మీద, మా స్థానిక సంస్థల రిజర్వేషన్ను నువ్వు జీవసమాజ్ చేసి, అయ్యా మిమ్మల్ని మీ ఆశయాలను బొందబెట్టినని నేను నా ముఖం చూసి ఓటేయమని చెప్తావా? ముఖం ఉన్నదా ఇవాళ ప్రజల్లోకి రావడానికి? ఎక్కడ ఏడబెడదామో చెప్పండి. మీ మంత్రుల బృందం అంతా ఉంది కదా, ఈ మంత్రుల బృందాన్ని సెక్రటేరియట్ కాడ ముంగట పీటలు వేసి కూర్చోబెట్టు. నేను ఒక్కనే వస్తా, ఈ ప్రజల తరఫున నేను మాట్లాడతా, మీరు సమాధానం చెప్పండి. మోసం, ఇంత దగ ఎక్కడ కూడా చూడలేదు ప్రజలారా, బీసీ ప్రజలారా. మన బీసీలనే కులం కుంపటి వ్యక్తి మనం విడదీస్తారు, మళ్ళీ అగ్రకులాలే గొప్ప అని చేసే విధంగా చేస్తారు. అందుకే మన బీసీ వర్గాలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్య, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే వాళ్ళని ఎప్పుడు కూడా నేనైతే నమ్మను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను నమ్మను, ఆయన నన్ను నమ్మడు. నేను పక్కా బీసీల పక్షపాతినే. బీసీ ప్రజలారా, ఇక ఇది వీళ్ళ కథ తేలిపోయింది. 26 తారీఖు నాడు మన డెత్ సర్టిఫికేట్ మనం తెచ్చుకోవాలి. 26 తారీఖు నాడు ఉంది, ఎల్లుండి 26 తారీఖు నాడు బీసీల రిజర్వేషన్ డెత్ సర్టిఫికేట్ రాబోతా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం, దాని గురించి చెప్తా ఏం జరుగుతూ ఉందనేది. ఇంత నయవంచన ఇక చూడు. సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్ అట. 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ. భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.
మూడు మూడు ప్రత్యామ్నాయాలట. అంటే మన బిల్లు ప్రత్యామ్నాయం అయిపోయింది, ఆర్డినెన్స్ అయిపోయింది, మన ధర్నా మన పోరాటం అయిపోయింది. ఇలా నిన్న మీటింగ్లో ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రులు చెప్తా ఉన్నారు, నిన్న మీటింగ్లో పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి కోటేయాలని చెప్పినావు, పార్టీలకు అతీతంగా బీసీ బిల్లు కోసం పోరాడాలని చెప్పి ఒక్కనాడన్న పిలుపునిచ్చినవా? నిన్న పిఎస్సి సమావేశం పెట్టి సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పించినావు, కాబోయే సుదర్శన్ రెడ్డి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు గెలిపించమని చెప్పినావు, బీసీలను సమాజ్ చేసినావు. మూడు ప్రత్యామ్నాయాల్లో ఈ రెండు జరిగినాయి, ఇది ఖతమైపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో మూడు ప్రత్యామ్నాయాలపై చర్చ, భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. శనివారం నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మూడు ప్రత్యామ్నాయాలపై చర్చించారు. చివరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో 5గురితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు లేదా తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇది జరిగే అవకాశం తక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు సమాచారం. అర్థమైందా? నిన్న వేసినటువంటి మంత్రుల కమిటీ గాంధీ భవన్ వేస్తారా? ఎవరన్నా గాంధీ భవన్ లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండొచ్చునా? ఆ మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ వేస్తుండొచ్చునా? ఒకసారి పాశం యాదవ్ అని అడిగితే తెలుస్తుంది. ఇది కల్పన. ఎవరిని బఫూన్లను చేస్తందుకు? అంటే గాంధీ భవన్లో మంత్రివర్గ సమావేశం పెట్టి గాంధీ భవన్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేసుడు. వా, ఇదో డ్రామా అన్నట్టు. ఇది డెత్ సర్టిఫికేట్ కోసం తాత్కాలికంగా పాడబట్టేందుకు 4గురిని తయారు చేసి పెట్టిండు అంతే, అంతకు మిక్కిలేం లేదు. ఎక్కడన్నా నాకున్నటువంటి, నేను ఒక 25 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నా, పార్టీ ఆఫీసులో క్యాబినెట్ మీటింగ్ పెట్టి, హలో ఏదో మీటింగ్లో ఉన్నాయి, లైవ్లో ఉన్నట్టు కట్ చేస్తున్నాడు. పార్టీ ఆఫీసులో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, హలో గుడ్ మార్నింగ్ సార్. హలో ఇది వేరే కాదు, ఇది కరెక్టే, మనం ఇందాక కొట్టింది కరెక్టే. లే అది అదొకటి ఉంటుంది రాంగ్ నెంబర్ది ఆయనది. అట్లానా? ఒక్క నిమిషం, మన ఇప్పుడు కొట్టింది కరెక్టే. జర శేషన్ అడుగుదాం, మన ప్రొఫెసర్ శేషన్. డైరెక్ట్ ఎత్తకుంటే రాంగ్ నెంబర్ అంటుండే, ఆయనకు తెలిసి ఉంటుంది కదా, అది ఒక్కోసారి అట్లా పోతుంది, జంప్ అయిపోతుంది. యాదన్న నెంబరే అట్లా ఉంటుంది ఒక్కోసారి. 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు అంటే ఒక నెంబర్ కలుస్తుంది దాకా. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. అన్న ఒక క్వశ్చన్ అన్న, మీరు లైవ్లో నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ, భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. అన్న ఇక్కడ గాంధీ భవన్ లో మంత్రివర్గ సమావేశం పెట్టి అందులో కేబినెట్ సబ్ కమిటీని వేసిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? అది అఫీషియల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి, అది పార్టీకి సంబంధించిన అంశంగా గాంధీ భవన్ లో పెట్టడమే మొదటి తప్పు. ఎప్పుడు
వాళ్ళ తప్పు. ఈ తప్పులు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీసీల 42% రిజర్వేషన్ విషయంలో కూడా అనేక తప్పులు చేయటం వల్లే ఇవాళ అది ఒక చిక్కుముడిగా మారిపోయింది అనే విషయాన్ని మనం గమనించాలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరి సలహాలు తీసుకుంటుందో, ఎవరిని వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ, బట్ వాళ్ళకున్నటువంటి ఈ వ్యూహాలతోటి భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్ సాధిస్తారనేటటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. ఎన్ని కమిటీలు వేస్తారు, ఎన్ని సవరణలు చేస్తారు, ఎన్ని బిల్లులు పెడతారు. ముందే దీనిపైన ఒక న్యాయ నిపుణులతోటి, రాజ్యాంగ నిపుణులతోటి ఒక కమిటీ వేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బిల్ తయారు చేసి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఒక బలమైన బిల్లు పంపి ఉంటే అది కొంత వ్యాలిడ్ గా ఉండేది. కానీ వీళ్ళు పంపినటువంటి 42% రిజర్వేషన్ల కోసం పంపిన బిల్లే తప్పుల తడకగా ఉంది. దాంట్లో అసలు ఒక నిర్దిష్టమైనటువంటి అంశాలు పెట్టకపోవటం వల్లనే ఇవాళ ఇన్ని ఇబ్బందులు తయారవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలా. అట్లా గమనించకుండా వీళ్ళు ఏదో తాత్కాలికంగా మేము ఇది చేస్తున్నాం అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించే వరకు ఉంటే అది భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లు సాధించేటటువంటి అంశంగా మనం నమ్మలేము. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలా, తన వ్యూహాన్ని మార్చుకోవాలా. రిజర్వేషన్లు సాధించడానికి పూర్తి అంకిత భావంతో పని చేయగలిగినప్పుడే వస్తుంది. ఒకటి తిన్మార్ మల్లన్న గారు, ఒకటి గమనించండి. ఇప్పుడు మనం ప్రతిసారి రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు తమిళనాడు రిఫరెన్స్ తీసుకుంటాం. తమిళనాడులో ఏం జరిగిందండి? తమిళనాడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కదా రిజర్వేషన్లు సాధించగలిగింది. ఇప్పుడు మీరు ఒక బండికి 2 ఎడ్లు కడితే ఒక ఎద్దు ఒకవైపు, ఒక ఎద్దు ఒకవైపు పోతే ప్రయోజనం ఏముంటది? ఇక్కడ ఒకటి ప్రొఫెసర్ గారు ఈడొక్కటి, ఢిల్లీలో ధర్నా పెట్టి రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినామని చెప్పారు. నీవు రేపు రాష్ట్రపతిని కలిసేది ఉంటే ఇవాళ రాష్ట్రపతిని తిట్టి ధర్నాలో, ఇవాళ ప్రధానమంత్రిని ధర్నాలో తిట్టి రేపు అపాయింట్మెంట్ అడిగిరు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ చూడు, వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. నీవు ఒక వ్యక్తి అపాయింట్మెంట్ కోరినప్పుడు అతన్ని తిడితే అతన్ని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా? అదే ఇప్పుడు ఇంత పెద్ద అంశాన్ని సాధించాలని అనుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ ఉండాలి. ఈ రిజర్వేషన్లు వీళ్ళు ప్రపోజల్ మాత్రమే పంపించగలుగుతారు కానీ రిజర్వేషన్లు ఇచ్చేటటువంటిది అంశము కేంద్ర పరిధిలోకి వస్తుంది, కేంద్రం చేయాల్సినటువంటి అంశము. బట్ ఇప్పుడు కేంద్రము రాష్ట్రం ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే భవిష్యత్తులోనే రిజర్వేషన్లు సాధించగలుగుతారు. అట్లా కాకుండా ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏమో బలహీనమైనటువంటి బిల్లు పెడుతుంది, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏమో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఇది దీంట్లో ముస్లిం రిజర్వేషన్లు మీరు ఎట్లా పెడతారన్న అబ్జెక్షన్స్ వాళ్ళు తీసుకొచ్చి, అంటే వీళ్ళిద్దరి రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలకు నష్టం చేస్తున్నారనేటటువంటి అంశం చాలా స్పష్టమవుతుంది కదా. కాబట్టి ఇది రాజకీయ పరమైన అంశం కాదండి, ఇది ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన వెనుకబాటుతనానికి సంబంధించిన అంశం. ఈ అంశాన్ని సాధించేటటువంటి క్రమంలో ఈ 2 ప్రభుత్వాలు, పార్టీలు కాదు ఇక్కడ, ఈ 2 ప్రభుత్వాలు ఇంత పెద్ద సమాజానికి న్యాయం చేసేటటువంటి క్రమంలో కలిసి పనిచేయాల్సినటువంటి దగ్గర 2 పార్టీలుగా విడిపోయి 2 పార్టీల అంశంగా రాజకీయ అంశాలు జోడించి మీరు విమర్శలు చేసుకుంటే అంతిమంగా బీసీలకు నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించట్లే వాళ్ళు. బట్ ఏ కాడికి రాజకీయ ప్రయోజనాల కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయపడుతున్నటువంటి క్రమంలో అంతిమంగా బీసీ సమాజానికి వీళ్ళు నష్టం చేస్తున్నారనేటటువంటి విషయం బీసీ సమాజానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అనేటటువంటి ఒక అజెండాకు ఒక పెద్ద ఫోర్స్ గా రాబోతుంది. ఆ 3 పార్టీలకు ఒక బలమైనటువంటి ఒక ధీటైనటువంటి పొలిటికల్ ఛాలెంజ్ విసరబోతున్నారు. వాళ్ళు దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలనేది నా అభిప్రాయం. నమస్తే సార్, అది లైవ్ లో ఉంది సార్. జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్. అన్నా నమస్కారం. అన్నా నమస్తే. అన్నా నేను తీన్మార్ మల్లన్న, మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు, మాట్లాడొచ్చునా మీతో? ప్లీజ్. అయితే ఇప్పుడు నిన్న గాంధీ భవన్లో 42% రిజర్వేషన్ పైన పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూర్చొని ఒక నిర్ణయం చేసింది. అందులో ఆ నిర్ణయంలో ఏంటంటే కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగింది. బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. గాంధీ భవన్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రకటించారు. ఎక్కడైనా పార్టీ ఆఫీసులో క్యాబినెట్ మీటింగ్ జరిగిన దాఖలాలు మీ జర్నలిజం చరిత్రలో ఉన్నాయన్న నాకైతే తెలిసిలేవు. ఇప్పుడు జరగలేదు. పార్టీలకు అతీతంగా ఉండాలి.
పార్టీ ఆఫీసులో జరగద్దు ఇప్పుడు. అది క్యాబినెట్ అంటే అన్ని వర్గాలకు సంబంధించింది, అన్ని పార్టీలకు సంబంధించింది. పోటీ చేసేటప్పుడు మాత్రమే పార్టీ జెండా ఉంటుంది. అవును. తర్వాత మేము మంత్రి అయినాక నేను ఆ పార్టీగా చేసుకుంటానంటే తప్పు అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఇక్కడ 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు జీవ సమాధికి దగ్గర అయిపోయిందన్న. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ రాయండి దానికని 26 తారీఖు నాడు మంత్రులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏందన్న? 42% రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి కనిపిస్తుందా మీలో? చిత్తశుద్ధి లేదు, డ్రామా చేస్తున్నారు వీళ్ళు, నటిస్తున్నారు వీళ్ళు. ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి ముఖ్యమంత్రికి, ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి, మంత్రులకు నటుల అవార్డు ఇవ్వాలి. ఉత్తమ డ్రామాలు ఇవన్నీ ఏమి జరగదు. ఇదంతా ప్రకటిద్దాం రేపు ఆస్కార్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పాలి. అంత డ్రామా ఇది, మోసం ఇది. బీజేపీ కాంగ్రెస్ కలిసి 42% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేస్తుంది. బీజేపీ అంతే, కాంగ్రెస్ అంతే. మేకలకు పుల్లు ఎక్కడ న్యాయం చేస్తాయా? చేయి. వాళ్ళు పుల్లు, మేకలు తిని బతికే వాళ్ళు. బీసీలు బలి తీసుకొని బతికే వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తారు? నమ్మిస్తారు. మేకవన్నీ పుల్లు వీళ్ళు నమ్మిస్తారు, మోసం చేస్తారు. ఇవి పుల్లు లేకని మేకతోలు కప్పుకొని మేకలు మావే అనుకుని దగ్గర రాగానే తినేస్తాయి. అట్లా మొత్తం వాళ్ళెందుకు మరి మంత్రివర్గం ఎందుకు వేయలేదు? 42% మంత్రివర్గం వేయండి. లేకలేమో చాకలి శంకర్ వస్తుంది, వీళ్ళపల్లి శంకర్ వస్తుంది, ఎందుకు వేయలేదు? వీళ్ళు లేక ఎందుకు వేయలేదు? అనేక మంది ఉన్నారు కదా బీసీలు. ఇంకా మంత్రి పదవులు కూడా వేయలేదు, టికెట్లు వేయలేదు, మంత్రి పదవులు వేయలేదు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఆఖరికి వీళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. నక్కలు నవ్వుకుంటున్నాయి వీళ్ళని చూసి. ఇంత బోగస, ఇంత అబద్ధం అనేది. అందుకు ఎవరు నమ్ముతలేరు. వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఉండదు కాంగ్రెస్ పార్టీ. బీసీలందరూ ఏకమవుతున్నారు, చైతన్యవంతమవుతున్నారు. ఒక పార్టీని గురు కింద కాకపోవచ్చు కానీ విడిగైతే అవుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీలు సపరేట్ విడివిడిగా ప్రయాణం చేద్దాం, బట్ స్ట్రైక్ టుగెదర్, కలిసి ఒక్కసారి తిప్పకూడదామంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని ఖతం చేస్తారు, కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకుంటారు. థ్యాంక్ యూ అన్న. మీ గొంతు కూడా బాగాలేనట్టుంది, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను. నేను కలుస్తానన్నా. నమస్తే. పాశం యాదగిరి అన్న ఏం చెప్తున్నంటే వీళ్లకు రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, అతని నటన, అతని మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు పాశం యాదగిరి అన్న. ఇంకా ఏం చెప్తున్నంటే వీళ్ళ యాక్టింగ్ చూసి నల్లమల్లలో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయట. వీళ్ళ యాక్టింగ్ చూసి వీళ్ళే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కాబోతుంది అనేటువంటి మాట చెప్పిండు. ఒక సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్రంలో అత్యంత విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసేటువంటి పాశం యాదగిరి గారి ఒపీనియన్ ఇది ఆయన ఒక్కరిదే కాదు, ఆయన నోట్ల నుంచి వచ్చిన 2.5 కోట్ల మంది బీసీల అభిప్రాయం ఇది. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ నాటకాలు ఆడితే భారతీయ జనతా పార్టీ కూడా భూస్థాపితం కావాల్సిందే. సో సోదరులారా, ఇక్కడ బీసీ రిజర్వేషన్లు వీళ్ళు ఇవ్వరని, వీళ్ళ ద్వారా కాదని, ఈ మోసపూరిత ఈ మేకవన్నీ పులులు ఏవైతే ఉన్నాయో వీటి సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ సమాజమా మేల్కోండి. ఇంకా పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లపై ఎక్కువ మంది మొగ్గు చూపుతా ఉన్నారట. ఆ మొగ్గు చూపిన లిస్ట్ ఏదో పెట్టు. ఆ మొగ్గు ఎవడెవరు చూపిండో ఆ పేర్లు బయట పెట్టండి, చూద్దాం. అలా సంగతి ఎంతో చూద్దాం. ఎవడెవడైతే 42% పార్టీ తరఫున 42% టికెట్లు చాలు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకున్నా చాలు బీసీలకు అని చెప్పినోడు ఎవడెవడో వాని పేర్లు వాని పోటీ వాళ్ళు బయట పెట్టరు, చూద్దాం. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం సుప్రీం దృష్టికి. అక్కడ పెండింగ్ లో ఉన్న కేసులో రాష్ట్ర వాదన కూడా వినిపిస్తాం. పెండింగ్ లో ఉన్న దాంట్లో పెండింగ్ లో ఎందుకున్నది అన్నది బెంచ్ మీదకి రాక పెండింగ్ లో ఉన్న దాంట్లో జ్వరపడతారట. ఇప్పుడు కొత్తగా ఈయనబోడట పిఎస్సి సమావేశంలో సీఎం ఈ ఐడియాలన్నీ ఎవడిస్తాడు రేవంత్ రెడ్డి కంటే జానారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, బీసీ దుర్మార్గుడు ఇచ్చేటువంటి, బీసీలకు దుర్మార్గుడిగా వ్యవహరిస్తున్నటువంటి జానారెడ్డి అనేటోడు ఈ ఐడియాలన్నీ తయారు చేస్తూ ఉంటాడు అన్నట్టు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో కమిటీ, న్యాయ కోవిధుల సలహాలు తీసుకుని 28లోగా నివేదిక. గుమాల్లో ఇదో కమిటీ, అటు మంత్రుల కమిటీ, ఇటు ఇదో కమిటీ. 28లోగా నివేదిక. బట్టి విక్రమార్క ఉత్తమ్ వెల్లడి. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు, వీళ్ళంతా మోసగాళ్ళు, వీళ్ళంతా చీటర్లను ఇంకెక్కడ బీసీ సమాజం చూడదేమో.
మా కుత్తుక మీద కాలు పెట్టిరు కదా, మీరు రాసి పెట్టుకొని మీ రాజకీయ సమాధులు ఖచ్చితంగా బీసీ సమాజం కట్టి చూపెడుతుంది. బీసీల చేతికి ఈ రాష్ట్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆడినటువంటి డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తానికి అడ్డంకి ఉంది కదా, మరి 10% ఈడబ్ల్యూఎస్ దొంగతనంగా తీసుకుంటారు. ఆ తగ్గించే శక్తి ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా, ఒక్క జీవో ఇస్తే తగ్గుతుంది. ఈ చూద్దాం. అది చేయడు. మోసకారి ఎప్పుడైనా మోసమే చేస్తాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఇంత క్లియర్గా మన సమాజం అంతా చెప్తా ఉంది. రిజర్వేషన్ లేని పోయి అధికారం గుంజుకుంటే అన్నీ వస్తాయి. అంతే. 26 తారీఖు నాడు వీళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తా ఉన్నారు చూసి, అది చూసిన తర్వాత క్లియర్గా బీసీ సమాజం అంతా కూర్చొని మాట్లాడతాం. ఏం జరగబోతుందో మీ ముందుకు తీసుకొస్తాం. దయచేసి మిత్రులారా, ఇక బీసీ ప్రజలారా, మరీ ముఖ్యంగా బీసీ ప్రజలారా, దండం పెట్టి చెప్తా ఉన్నా, ఊకే బతుకం మళ్ళా జన్మ లేదు. ఒక్కటే జన్మ, ఈ జన్మలోనే ఏదైనా చేయాలి. ఇక మిగతా వార్తలను అందిస్తాం.